తెలంగాణలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు సిద్ధమైంది బీఆర్ఎస్. అసెంబ్లీలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన తెలిపేందుకు బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేయాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. తెలంగాణలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు సిద్ధమైంది బీఆర్ఎస్. అసెంబ్లీలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన తెలిపేందుకు బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేయాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేడు మాజీ సీఎం కేసీఆర్ తో సమావేశం కానున్నారు. కేసీఆర్ తో భేటీ తర్వాత బడ్జెట్ సమావేశాలకు హాజరుపై నిర్ణయం తీసుకోనున్నారు. నిన్న అసెంబ్లీలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ పై జగదీష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆయన సభ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేడు మాజీ సీఎం కేసీఆర్ తో సమావేశం కానున్నారు. కేసీఆర్ తో భేటీ తర్వాత బడ్జెట్ సమావేశాలకు హాజరుపై నిర్ణయం తీసుకోనున్నారు బీఆర్ఎస్ నేతలు. నిన్న అసెంబ్లీలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ పై జగదీష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆయన సభ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.